హాయ్ అండి, వెల్కమ్ టు మానస విలేజ్. ఇగోండి రేగి చెట్టు మీద ఏముందో చూడండి, ఊసరి విల్లు ఉందండి. ఇంత రబ్బ మీద అట్ట ఆగిందో నాకు అసలు అర్థం కావట్లేదు. చిన్ని రబ్బ మీద చూడండి అట్ట ఊగుతున్నాను. మా అమ్మ ఊసరి వెళ్ళి అంటే దేని నుండి వస్తామా అడిగితే మా అమ్మ చెప్పింది తొండ ముదిరితే ఊసరి వెళ్ళి అయిద్ది అని చెప్పింది. నేను అనుకున్నాను ఊసరి వెళ్ళి వేరు తొండలు వేరు అనుకున్నా. కాదంట ఫ్రెండ్స్, తొండ నుంచే ఊసరి వెళ్ళి వచ్చిందంట. మా అమ్మ అయితే చాలాసార్లు చూసిందంట. ఊసరి వెళ్ళి అనగానే మనం రంగులు మార్చుకుంటుంది, అది ఎక్కడ ఉంటే అక్కడ ఆ కలర్ వచ్చింది అనుకున్నాం కదా. కానీ ఫ్రెండ్స్ ఇది ఇక్కడైతే గ్రీన్ కలర్ కనబడుతుందిగా, ఇందడైతే మాకు రేక్ చెట్టు మీద బ్లాక్ కలర్ కనిపించింది, గ్రీన్ అండ్ బ్లాక్. మేము అనుకోలేదు అలాగుంటుందని. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను ఇంత దగ్గర నుంచి చూస్తున్నా ఊసరి వెళ్ళిన అయితే. ఇంకోండి మా అమ్మ చెప్పింది, నేనైతే దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకుంటే మా అమ్మ అంది మా బుజ్జి అది ఊతిద్ది జాగ్రత్త అంది. అంటే ఊదడం ఏంటమ్మా అంటే కొన్ని పాములు ఊదితే కట్లు కట్లుగా వస్తుంది అంటగా, అలాగా ఇది ఊదిద్దంట ఫ్రెండ్స్. ఇది కూడా జాగ్రత్త అని చెప్పింది. నాకు ఇప్పుడే ఫస్ట్ టైం తెలిసింది ఊసరి వెళ్ళ గురించి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో షేర్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్. ఇదిగోండి ఫ్రెండ్స్ మా అక్క తీసిందన్నమాట ఈ వీడియో అయితే. మా అమ్మ అలా చెప్పాక ఇంక నేను భయపడిపోయి ఆగిపోతే ఇంక మా అక్క తీసుకొని కొద్దిగా దూరం నిలబడైతే వీడియో అయితే తీస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ గ్రీన్ కనిపించింది మనకి, ఇక్కడ చూడండి బ్లాక్ వస్తుంది. చూడండి అలా నడుచుకుంటూ వస్తుందో. మా ఇంటి వెనక నుంచి వస్తుంది అన్నమాట ఇదైతే. ఇందక్కడేమో మా అక్క తీసినప్పుడే రేగి చెట్టు మీద ఉంది, తర్వాత ఏమో ఇలాగా. ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా బాగుందిగా, నాకైతే చాలా బాగుంది. మీరు కూడా ఊసరి వెళ్ళి చూసినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మేము కూడా చూసామని ప్లీజ్. ఇది ఎక్కడికి వెళ్తుందో ఏంటో అని మా అక్క అయితే కంటిన్యూగా వీడియో తీస్తుంది, అది ఎక్కడికి వెళ్తుందా ఏంటో అని. ఫ్రెండ్స్ ఇంకొక మాట చెప్పేది మా అమ్మ ఊసరి వెళ్ళే అన్నప్పుడల్లా, నేను చూసే తక్కువ దాని గుర్తొచ్చినప్పుడల్లా ఊసరి వెళ్ళి చెప్పేటప్పుడు కల్లా మా అమ్మ చెప్పేది మాట ఏంటంటే ఊసరి వెళ్ళి రంగులు ఎలా మార్చిద్ది అలాగే మనుషులు కూడా రంగులు మారుతారు బుజ్జి అని చెప్పనిద్ది. నేను దాన్ని అమ్మ అంటే వాళ్ళు ఏ చెట్టు కాడికి వెళ్తే ఆ చెట్టు రంగు మారుతారు అమ్మ అని చెప్పి అడిగేదాన్ని నేను. అది కూడా కొంతమంది అని చెప్పి అంటే వాళ్ళ స్వభావం అంటే ఇప్పుడు మంచి చెడు అని చెప్పి అంటారు కదా ఫ్రెండ్స్, అలా చెప్పేది చిన్నప్పుడు. నాకేం అర్థం కాక ఏమో మనుషులు కూడా రంగులు మారుతారని చెప్పి నేను వెళ్ళాను ఇప్పుడు రంగు మారేటమ్మా అని చెప్పి అడిగేదాన్ని. అలా కాదు బుజ్జే, మంచి చెడు ఇప్పుడు కొంతమంది మనుషులు ఉంటారు కదా, వాళ్ళ అంటే వాళ్ళు మాట మార్చి మాట బుద్ధులు ఉంటే ఆ రకంగా అని చెప్పి అనేది మా అమ్మ. ఇక్కడ కియంగా చూడండి ఊసరి వెళ్ళని చూసి దాన్ని అంటపడుతున్నాడు, పొడతాడేమో. పొడతాడా చింతలి పోతే ఏం చేస్తారు తెలుసా, ఊసరి దూకుడు దూకుడు పొలుతాడండి. అది దూకుడు దూకుడు పడుతుందా? దూకుడు దూకుడు పడితే ఇద్దరే ఉండదండి. ఇంకా ఫ్రెండ్స్ మా చింతలు చూడండి ఎలా మాట్లాడుతుందో. కియం కూడా దాని అంటే ఫాలో అవుతున్నాడే ఊసరి వెళ్ళి అంటే. సూపర్ ఉందండి. చూడండి చూడండి ఊసరి బిల్లి అలా వెళ్తుంది, కియం కూడా వెనకలనా మా అక్క వెనకెళ్తుందండి, కియం కూడా వెనక. ఫ్రెండ్స్ ఇగోండి కియం గారు అయితే ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడు ఊసరి వెళ్ళని అయితే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసిన అయితే గ్రీన్ కలర్ వచ్చింది చూడండి, అదైతే ఇందరిదాకా వేరే కలర్ ఇప్పుడు ఇంకో కలర్లోకి వచ్చింది. ఇప్పుడు అదైతే చెట్టు మీదగా వెళ్తుంది అనుకుంటున్నాను నేనైతే. అగోండి కానీ ఊసరి వెళ్ళి అంటే నేను చాలా పెద్దవి ఉంటాయి అనుకున్నా. తొండంత సైజు ఉంది, ఇది ఎంత సైజు ఉంది, కొద్దిగా పెద్దది అంతే, ఇంతకు మించి పెద్దదైతే కావు నాకైతే తెలీదు. మళ్ళీ ఇంకో శాస్త్రం కూడా ఉంది, తొండ ముదిరి ఊసరి వెళ్ళి అవుతుందంట. చెప్పాను తొండ ముదిరితేనే ఊసరి వెళ్ళి అవుతుందంట, తొండ వేరే ఊసరి వెళ్ళి వేరే కాదంట అమ్మ చెప్పింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెట్టు ఎక్కుతుంది చూడండి, చక్క బాగా ఎక్కుతుంది అదైతే. నేను చాలా తొండలు నేను దగ్గర నుంచి చూసాను ఫ్రెండ్స్. ఇంకొక విషయం చెప్పాలి, నేను తొండలు ఏం చేయవు కదా అనుకోవద్దు ఫ్రెండ్స్. నేను ఒకసారి చెట్టు గడ్డ నిలబడ్డాను, తొండ దారిని అది పోయిద్ది అనుకుని అది రయ్యని నా మీదకి వచ్చేస్తుంది. అదైతే కావడానికి నాకు అది భయం వేసింది. దీన్ని బట్టి అర్థమైందంటే తొండలు కూడా అంత మంచివి కావు ఫ్రెండ్స్, వాటి దారిని అయిపోతాయి అనుకోకూడదు, అవి మన మీదకి వస్తాయి. ఎందుకంటే నాకు అనుభవం అయింది కాబట్టి నేను చెప్తున్నా. ఇంకా అప్పటి నుంచి నాకు భయం వేసింది. మా చింతలు అయితే తొండలు అమ్మ తొండ ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త, వెళ్ళొద్దు అటు సైడ్ వెళ్ళొద్దు అంటాను. ఇంకా ఇప్పుడేం చూడండి చెట్టు ఎక్కేస్తుంది చక్కగా.
మా అక్క అయితే ఎక్కడ మిస్ కాకుండా చక్కగా వీడియో అయితే తీసేసింది. చక్కగా అయితే చెట్టు ఎక్కేసి పనుకుంటానండి ఇలా తల ఊపుకుంటూ. అది ఎక్కి పండుకుంటుంది. నువ్వు ఎప్పుడు చూసేవే? అది ఎక్కి ఇలా తల ముందు పెట్టుకుని పనుకుంటాను చూసా అండి ఇవాళే. మా చింతలు చూసిందంటండి. మనకు ఒకసారి తొండ వల్ల దెబ్బ తగిలింది కదా, ఇంకా అందుకని మనం భయపడి మన వెనక అడిగేసాం. మా అక్క అయితే చక్క ధైర్యంగా వీడియో అయితే తీస్తుంది చూడండి, అంత బాగుందో కదా. ఓని ఇది ఇంకా చిట్టారు పైకి ఎక్కేస్తుందండి. అసలు ఆ రేకంప అంత సన్న పుల్ల ఉంది, అంత సన్న పుల్ల కావాలనుకుంటే దీనికి అంత పైకి ఎక్కేస్తుంది చూడండి. ఇది మా రోడ్డు పక్కన చెట్లు ఉన్నాయి కదండి, పువ్వుల చెట్లు, ఇంకో చెట్టు ఏదో ఉంటుంది, ఆ చెట్టు మీద అయితే ఎక్కేసింది. ఇది చూడండి చక్కగా కదా. ఊరిని బాగా సుతారు ఎక్కేసిందంటే చిట్టారు కొమ్మని అంటారు అక్క. ఇంకా తర్వాత ఇంకా మా తమ్ముడైతే బేరానికి అయితే బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్. ఇగోండి కాయలు అయితే మిగిలిన మాట, అవి సీతాఫలకాయలు, అలాగే కమలాలు, జామకాయలు ఫ్రెండ్స్. కమలాలు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి అయితే ఎక్కువగా తీసుకోవట్లేదు కాయలు అయితే, ఎందుకంటే ఇవి వద్దమ్మా మాకు, ఇవి ఉంటూనే ఉన్నాయి, వద్దు మాకు అని చెప్పి అన్నారు. ఎక్కువ ట్రెండింగ్ అయితే జామకాయలు అండి బాగా. అది చూడండి, ఇంకా శీతాకాలం అయితే వస్తుంది, ఇంకా సీతాఫలకాయలు అయితే ఇంకా చూడండి ఇంకా ఎలా ఉంటుంది అసలు. ఇంకా అయితే బండి మీదకి అయితే సరికి అయితే సర్దుకుంటున్నారు. ఇవే ఉన్నాయి ఇంకా బాక్స్ అయితే చూడండి. ఆకలి అయితే మా అక్కలు అయితే తెంపుకొచ్చి వేసారు, ఎందుకంటే ఈ కాయలు పాడవకొని ఉంటానికి. అలాగే ఇంకొన్ని కమలాల డబ్బాలను, అలాగే దానిమ్మకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దానిమ్మకాయలు అయితే మాకు వేస్ట్ అయిపోయింది దానిమ్మకాయలు తీసుకురావడం వల్ల, ఎందుకంటే ఇవి చిన్న సైజు ఉన్నాయని దానిమ్మకాయలు ఎవరు తీసుకోలేదు, ఇవి బాక్స్ అలాగే ఉండిపోయినాయి ఫ్రెండ్స్. ఇగోండి మా అక్క అయితే చిన్న చిన్న పూరీలు అలాగే బజ్జీలు వేస్తుంది. సరే అని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాం. ఇదిగోండి మాకైతే బజ్జీలు వేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అనుకోకుండా మాకైతే ఒక షాక్ తగిలింది. ఏంటంటే షాక్ అనకన్నా చిన్న ప్రమాదం తప్పింది అనుకోవచ్చు, ఎందుకంటే మా అక్క వీడియో తీస్తుంటే మా నాగమణ అక్క ఫోన్ జారి కింద పడ్డది అన్నమాట. అంటే పోయి పక్కన పడిపోయింది. అసలు కళాయిలో పడాల్సిన ఫోను కొద్దిగా మిస్ అయ్యి కింద రాయి మీద పడింది కాబట్టి సరిపోయిందండి. లేకపోతే కళాయిలో పడితే నూనె ఆమంతలేసి మా అక్క బజ్జీలు వేస్తుంది కదా, అక్క మీద మొహమే పడేది. ఎంత ప్రమాదం తప్పిందో. ఫోన్కి అయితే చిన్న అద్దం అయితే పగిలిందన్నమాట, చిన్నగా ఫ్రాక్చర్ అయితే అయ్యింది. ఫోన్ ఫ్రాక్చర్ అయితే అయ్యింది అనుకున్నాం, ఎందుకంటే మా అక్కకి మొహం అయితే నూనె పడకుండా ఆగింది ఫ్రెండ్స్. ఎందుకంటే దేవుడి దయ అనుకోవచ్చు, ఎందుకంటే ఇటు జారి పడింది కాబట్టి స్లిప్ అయ్యి. ఇగోండి మా అక్క అయితే ఇంకా బజ్జీలు అయితే వేస్తుంది. నేనైతే వీడియో తీయనక్క ఇంకా అని చెప్పాను అంది మా నాగమణ అక్క అయితే. ఏం కాదులే బుజ్జ తీ, వీడియో తీ అని చెప్పింది. ఇగోండి తీసింది మొత్తానికి అయితే. ఇగోండి బజ్జీలు అయితే అయిపోయినాయి. ప్లీజ్ లైక్ చేయండి అన్నమాట. అంటే పైన అద్దం వరకే డ్యామేజ్ అయింది. ఇంక తర్వాత అయితే మిగిలిన బ్లాగ్ అంతా తీద్దాం అనుకున్నాం, కానీ కుదరదు ఫ్రెండ్స్, ఎందుకంటే అద్దం పగిలింది, మరి ఇది కూడా తబ్బింది, మళ్ళీ ఇంకేం జరిగిద్దు అని చెప్పి ఆగిపోయామాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.